ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఏదైతే తుంగభద్ర జలాశయానికి భారీగా వరద నీరు రావడంతో గత 2 రోజుల క్రితమే దాదాపు 25 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో తుంగభద్ర జలాలన్నీ కూడా సుంకేశ్వర జలాశయానికి చేరుకుని ఇవాళ శ్రీశైలం జలాశయానికి చేరుకున్నాయి. అయితే అటు జూరాల నుంచి కూడా కృష్ణమ్మ తుంగభద్ర జలాశయానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో శ్రీశైలం నియోజకవర్గంలోని శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. శ్రీశైలం జలాశయం నీటి మట్టం 885 అడుగులకు కాను ప్రస్తుతం 879.90 అడుగులకు వరద నీరు వచ్చి చేరింది. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి భారీగా అటు జూరాల నుంచి ఇటు తుంగభద్ర జలాశయం నుంచి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దాదాపు ఇన్ఫ్లో 4,67,210 క్యూసెక్లుగా ఇన్ఫ్లో అవుతుంది. అయితే ఏదైతే శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో అధికారులు అయితే రేపటి రోజున ఈ డ్యామ్ గేట్లను 5 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయాలని ముందుగా భావించారు. అయితే ప్రస్తుతం వరద ఉధృతి బాగా పెరగడంతో ఇవాళే కొద్దిసేపటి క్రితమే దాదాపు 3 గేట్లను 12 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. దాదాపు 20,000 క్యూసెక్లను దిగువకు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఈ దృశ్యాలను చూసేందుకు కూడా జనాలు కూడా భారీగా తరలి వస్తున్నారు. ఏదైతే శ్రీశైలం జలాశయం గేట్లు ఓపెన్ చేయడంతో శ్రీశైలం ఆలయానికి వచ్చినటువంటి భక్తులు కూడా భారీగా జలాశయం వద్దకు వచ్చి తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఇవాళ ఏదైతే పర్యాటకుల తాకిడి భారీగా పెరిగిందో అటు సున్నిపేట నుంచి ఇటు హైదరాబాద్ వెళ్ళే రూట్ కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అయితే పర్యాటకుల తాకిడి బాగా పెరగడంతో ఈ ప్రాంతం అంతా కూడా జనసందోహంగా మారిపోయింది. అయితే ప్రస్తుతం ఒకవైపు ఆధ్యాత్మిక కేంద్రంగాను మరోవైపు పర్యాటక కేంద్రంగాను ప్రసిద్ధి చెందినటువంటి శ్రీశైలానికి భారీగా పర్యాటకులు అయితే వచ్చి చేరుతూ ఉన్నారు. ఏదైతే శ్రీశైలం జలాశయం గేట్లు తెరవడంతో ఆ దృశ్యాలను తిలకించేందుకు జనాలు కూడా భారీగా సంఖ్యలో ఇక్కడికి తరలి వస్తున్నారు. తమ సెల్ ఫోన్ల ద్వారా ఈ చిత్రాలను అయితే చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఈ ప్రాంతం అంతా కూడా జనసంద్రోహంగా మారిపోయింది. చూస్తున్నాం మనం. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది పర్యాటకులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, ఏ విధంగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మేడం చెప్పండి మేడం. ముఖ్యంగా అదే ఫస్ట్ టైం చూడటం, గేట్లు ఓపెన్ చేశారని చూడటానికి వచ్చాం. చాలా బాగుంది, చూడటం చాలా ఆనందంగా ఉంది. అదే చాలా బాగుంది, చాలా ఆనందంగా ఉంది చూడటం. ఇదే ఫస్ట్ టైం చూడటం గేట్లు ఓపెన్ చేస్తే. లేదు, చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. ఒకవైపు శ్రీశైలంలో మల్లన్న స్వామిని దర్శించుకోవడం, మరోవైపు ఇట్లా ఈ పర్యాటకంగా మీకు ఎట్లా అనిపిస్తుంది మేడం? చాలా ఆనందంగా ఉంది, అక్కడ ఉండటం చూడటం చాలా ఆనందం. మీరు ఎట్లా అనిపిస్తుంది? మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా బాగుందండి. శ్రీశైలంలో కేవలం టెంపులే కాకుండా ఇలాంటి మంచి సీనిక్ ప్లేస్ ఉండటం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అది యాక్చువల్గా రేపు డ్యామ్ ఓపెన్ అవ్వాల్సింది, ఇవాళే ఓపెన్ చేసినా కూడా ఇంతమంది పబ్లిక్ ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నా పేరు తరుణ్, నేను కొత్తగూడ నుంచి రావడం జరుగుతుంది. చాలా సంవత్సరాల నుంచి అనుకుంటున్నా ఇట్లా శ్రీశైలం గేట్లు ఓపెన్ చేస్తే లైవ్లో చూడాలని. ఎప్పుడు పుస్తకాలలోనే చూసేది, ఇది ఫస్ట్ టైం చూస్తున్నా. చాలా అద్భుతంగా ఉంది. ఇట్లా నురగలు రావడం కానీ, అండ్ ఈ వాటర్తోనే మనకు పవర్ జనరేట్ అవుతుంది, కరెంట్ వస్తుంది కాబట్టి అసలు చాలా అద్భుతంగా ఉంది. ఈ వ్యూ చూడనీకే చాలా దూరం నుంచి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ వ్యూ చూడడం. థ్యాంక్స్ అన్న.